హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్. ఈరోజు మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే అడ్వాన్స్డ్ ఫెసిలిటీ, ఐవీఎఫ్‌లో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇలా పీజీఎస్, పీజీటీ అంటే ఏంటి అనంటే, మనకి ఎంబ్రియోస్ తయారీ అయ్యాక ఎంబ్రియోలోని ఒక సెల్ తీసి టెస్టింగ్‌కి పంపించుకొని, ఆ ఎంబ్రియో జెనెటికల్ టెస్టింగ్‌కి పంపించుకొని, ఆ ఎంబ్రియో జీనుపరంగా నార్మల్‌గా ఉందా, అబ్నార్మల్‌గా ఉందా అని మనం టెస్ట్ చేసి, అలా జెనెటికల్‌గా నార్మల్‌గా ఉన్న ఎంబ్రియోని మనం తిరిగి గర్భసంచిలో పెట్టుకున్నప్పుడు, ఆ ఎంబ్రియో అతికిన ఎంబ్రియో అబార్షన్ అవ్వకుండా ఉండేదానికి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. మనం ఈ పీజీఎస్ ఎవరికి చేస్తాము అనంటే, యూజువల్‌గా మదర్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, మదర్ ఏజ్ మోర్ దెన్ 35, 36, 38, 40 ఇయర్స్ పైన ఉన్న ఫీమేల్స్‌లో మనకి ఎంబ్రియోస్ తయారీ అయినప్పుడు, ఒక 40 ఇయర్స్ ఫీమేల్‌కి చూసుకుంటే, మనం ఒక 10 ఎంబ్రియోస్ తయారీ అయినప్పుడు, 8 ఎంబ్రియోస్ జెనెటికల్‌గా అబ్నార్మల్‌గా ఉంటాయి. ఓన్లీ 2 ఎంబ్రియోసే నార్మల్‌గా ఉంటాయి. ఇలాంటి ఫీమేల్స్‌లో మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు చాలా మటికి ఎంబ్రియోస్ అబ్నార్మల్‌గా ఉంటాయి కాబట్టి రిపీటెడ్‌గా ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి వాటిల్లో ముందే మనం జెనెటికల్‌గా ఏవైతే ఎంబ్రియోస్ నార్మల్‌గా ఉన్నాయో వాటిని పిక్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా గమనిస్తాం. ఇది కాకుండా కొంతమంది కపుల్స్‌కి వంశపారంపర్యంగా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి మనం గమనిస్తామండి. ఇలాంటి వాళ్ళలో పుట్టబోయే పిల్లలకి గూడా అలాంటి అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని భయపడుతూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఆ కండిషన్ ఏదైతే ఉందో అది కనుక్కొని, ఈ ఎంబ్రియోస్‌కి ఆ కండిషన్‌ని స్క్రీన్ చేసి, అలా లేని ఎంబ్రియోస్‌ని తిరిగి పెట్టుకునే అవకాశం మనకి ఉంటుంది. ఇంకొకటేంటంటే ఫస్ట్ చైల్డ్ ఏదైతే కపుల్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ చైల్డ్ ఏదైనా జెనెటికల్ ఇష్యూస్ తోటి బాధపడినప్పుడు నెక్స్ట్ చైల్డ్‌కి కూడా అలాంటి అవకాశాలు ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి కూడా ఇది పీజీఎస్ అనేది చాలా మనకి హెల్ప్ అవుతుందండి. ఇలా కాకుండా సీవియర్ మేల్ ఫ్యాక్టర్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది లెస్ దెన్ 5 మిలియన్స్, 2 మిలియన్స్, 1 మిలియన్ ఇలా ఉన్నప్పుడు మనకి అబ్నార్మల్ ఎంబ్రియోస్ తయారీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళల్లో కూడా పీజీఎస్ అనేది మనకి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, ఇది ఎలా చేస్తాము అనంటే, మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్ ఇలా ఉంటుందండి. ఇది ఎగ్. ఈ ఎగ్ బయట దాన్ని పోలార్ బాడీ అని అంటాం. నెక్స్ట్ ఎగ్ లోపలికి స్పెర్మ్ పంపించినప్పుడు నెక్స్ట్ డే అది 2గా డివైడ్ అవుతుంది. సెకండ్ డే రోజు ఈ 2 కాస్త 4 అవుతుంది. మూడో రోజు 4 కాస్త 6-8 సెల్స్ లాగా అవుతుంది. నాలుగో రోజు ఈ సెల్స్ అన్నీ కలిసిపోయి ఒక ముద్దలాగా తయారీ అవుతుంది. ఐదో రోజు ఇలా ఒక బ్లాస్టోసిస్ట్ అంటామండి. దీంట్లో ఒక 2 భాగాలుగా విభజిస్తాం. బయట బార్డర్ లాంటి సెల్స్ వీటిని ట్రోఫెక్టోడర్మ్ అంటాం. ఇక్కడి నుంచి మాయ తయారీ అవుతుంది. ఈ లోపల గుండ్రటి బంతిలాగా ఉంది కదా! దీన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. దీని నుంచి బేబీ ప్రాపర్ తయారీ అవుతుంది. సో, మనం స్క్రీనింగ్ చేసినప్పుడు మనం పోలార్ బాడీ బయాప్సీ అంటాం. అంటే ఇక్కడ పోలార్ బాడీని తీసి టెస్టింగ్‌కి పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఓన్లీ మదర్‌కి ఏదైనా మదర్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ ఒక్క కండిషన్‌ని మాత్రమే మనం టెస్టింగ్ చేసుకోగలుగుతాం. ఫర్దర్ రిలేటెడ్ ఇష్యూస్‌ని మనం టెస్ట్ చేయలేకపోతాం. సెకండ్ థింగ్ ఇక్కడ బ్లాస్టోమియర్ బయాప్సీ అంటాం. అంటే మూడో రోజు పిండాల నుంచి ఇక్కడ 6-8 సెల్స్ తయారీ అయినప్పుడు ఒక సెల్‌ని తీసేసి మనం టెస్టింగ్‌కి పంపించొచ్చు. కాకపోతే ఇక్కడ ఎంబ్రియో డ్యామేజ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ డే 5 ఎక్కువ మటికి మనం బ్లాస్టోసిస్ట్ బయాప్సీనే చేస్తామండి. దీంట్లో ట్రోఫెక్టోడర్మ్ బయాప్సీ అంటాం. అంటే ఈ ఔటర్ సెల్ ఈ లోపల బయట బార్డర్ లాంటి సెల్స్‌లో నుంచి ఈ ట్రోఫెక్టోడర్మ్ లాంటి సెల్‌ని తీసి మనం టెస్టింగ్‌కి పంపిస్తాం. ఈ టెస్టింగ్ అనేది డిఫరెంట్ మెథడ్స్ ఉంటదండి. ఒకటి పీజీటీఏ, ఇంకొకటి పీజీటీఎం, ఇంకొకటి పీజీటీఎస్ఆర్. ఈ పీజీటీఏలో ఏం చేస్తాము అంటే మోస్ట్ కామన్ అంటే యూజువల్‌గా అబార్షన్ ఫస్ట్ 3 మంత్స్‌లో అబార్షన్ అవ్వడానికి 60% ఎంబ్రియో రిలేటెడ్ కాజెస్ ఉంటదండి. సో, ఎంబ్రియో జెనెటికల్‌గా అబ్నార్మల్‌గా ఉండడం వల్ల అబార్షన్స్ అవుతాయి. ఈ జెనెటికల్ కండిషన్స్ అనేవి చాలా కండిషన్స్ లక్షల కొద్దీ ఉంటది. కానీ మోస్ట్ కామన్
కండిషన్స్ ఉంటాయండి. ట్రైజోమీ 21, 18, 13 సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి మనం యూజువల్‌గా ఇలాంటి ఈ 5 రిలేటెడ్ జెనెటికల్ కండిషన్స్ వల్లనే ఎంబ్రియో అనేది అబార్షన్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, పీజీఏలో ఈ 5 జెనెటికల్ కండిషన్‌ని మనం స్క్రీన్ చేస్తుంటాం. లేదు కొంతమంది వంశపారంపర్యంగా స్పెసిఫిక్ జెనెటిక్ డిసార్డర్ అనేది రిపీట్ అవుతుంటే, ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది బేబీలో ఉందా లేదా టెస్ట్ చేసుకోవడానికి అనే పద్ధతిని మనం పీజీటీఎం అంటాం. లేదు కొంతమంది పేరెంట్స్‌లో మనం రిపీటెడ్‌గా అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళకి కేరియోటైపింగ్ అంటే జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు ఆ క్రోమోజోమ్స్ జెనెటిక్ మెటీరియల్స్ క్రోమోజోమ్ అంటామండి. దాన్ని సైజ్ కానీ, షేప్ కానీ, స్ట్రక్చరల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, స్ట్రక్చరల్ రీఅరేంజ్‌మెంట్స్ చేసినప్పుడు, ట్రాన్స్‌లొకేషన్స్, ఇన్వర్షన్స్ అంటాం. అలాంటి స్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని బేబీకి వచ్చే వాళ్ళ బేబీలో వాళ్ళ ఎంబ్రియోస్‌లో అలాంటి ప్రాబ్లమ్ ఉందా లేదా చెక్ చేసుకునే కండిషన్‌ని పీజీటీఎస్ఆర్ అంటాం. సో, ఇలాంటి కండిషన్ లేని ఎంబ్రియోస్‌ని తిరిగి పెట్టినప్పుడు సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు, అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో, పీజీఎస్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఫెసిలిటీ అండి. సో, ఇలాంటి ఫెసిలిటీ చేయాలంటే మనకి ల్యాబ్ చాలా అడ్వాన్స్డ్ అయ్యి ఉండాలి. మనకి ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి చాలా హై ఎండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండాలి. ఒక హైలీ క్వాలిఫైడ్ ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి. సో, ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్‌లో అవైలబుల్‌గా ఉందండి. సో, ఎవరికైనా ఫర్దర్ రిలేటెడ్ క్వెరీస్ కానీ, ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, సక్సెస్ రేట్స్ పెంచుకోవాలి, లేదంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, దానికి సొల్యూషన్ కావాలి, రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే వాళ్ళకు, ఇలా వంశపారంపర్యంగా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకు, ఇలాంటి ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలి అంటే ప్లీజ్ డు కమ్ అండ్ కాంటాక్ట్ అస్ అండి. థ్యాంక్ యూ.